ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. మనం బాబా గారి దయ వల్ల మనం అందరం బాగుండాలని, సంతోషంగా ఉండాలని తప్పకుండా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తాం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే, ముందుగా బాబా గారి సందేశం చూడబోతున్నాం. తల్లి, నీ అతిపెద్ద గెలుపుకు నీవు అతి చేరువలో ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ సాయి చెప్పేది 5 నిమిషాలు విను అనే ఈ సందేశం గురించి మనం చూడబోతున్నాం. ఈరోజు సందేశం కేవలం నీ కోసం మాత్రమే తల్లి. మనసు పెట్టి 5 నిమిషాలు విను చాలు. సరిగ్గా 5 రోజుల్లో నీ కోరిక నెరవేరబోతుంది. అలాగే నిన్ను నువ్వు కోరుకున్నట్లే ఎత్తులో నిలబడతావు. ఇక హాయిగా ఉండమ్మా. సాయి మాటలు అసలు పొల్లుపోదు. జాగ్రత్తగా విను. నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందజేస్తాను. ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలి అని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదు. ఎంత ప్రయత్నించినా సరే అస్సలు ఫలితమే నేను చూడడం లేదు. ఇక ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదమ్మా తల్లి. చెప్తాను వినమ్మా. చూడు బిడ్డ, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియనే లేదు. నీ బాబా ఏం చేస్తున్నారో నీకు తెలియకే నువ్వు ఇంతలా ఇబ్బందులు, బాధలు పడుతూ ఉన్నావు. ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను ఒక మాటని చెప్తాను. జాగ్రత్తగా వినమ్మా. నీకు కొన్ని రహస్యాల గురించి తెలుస్తాయి. అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలాగే నాపై నీకు ఇంకా నమ్మకం పెరుగుతుంది. చూడమ్మా, జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు. ఒకవేళ నువ్వు సులువుగా వచ్చినా అది ఎక్కువ రోజులు నిలబడదు. నువ్వంటూ దానికై కృషి చేయాలి. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కష్టపడితేనే శాశ్వతమని గుర్తుపెట్టుకో. ఊరికే దొరికింది కదా అని సుఖపడదామని చూస్తే ఎక్కువ రోజులు నిలబడదు. దానిపై నువ్వు ఎక్కువ ప్రేమ కూడా పెట్టుకొని తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. నువ్వు కష్టపడి పైకి మెట్టున ఎదిగితే విజయం స్పష్టంగా తెలుస్తుంది. నువ్వు ఏదైనా సరే గెలవాలనుకున్నా, విజయం సాధించాలనుకున్నా సరే నువ్వు ఖచ్చితంగా మెట్టు ఎక్కాల్సిందే. ఇప్పుడు నీ ముందు 10 మెట్లు ఉన్నాయి. వాటిలో 9 మెట్లు చెయ్యి పట్టుకొని మరీ నేను నిన్ను ఎక్కిస్తాను. నిన్ను పైకి తీసుకెళ్తాను. ఇక ఆఖరి 10వ మెట్టు మాత్రం అసలు నా సాయం లేకుండా నువ్వే చాకచక్యంగా, ధైర్యంగా 10వ మెట్టు ఎక్కగలవు. ఇక అలా నిన్ను భయం లేకుండా ధైర్యంగా తయారు చేస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రి సాయిగా నా బాధ్యత. ఈరోజే మొదలవగానే ఇక అప్పటి నుంచి నువ్వు కాస్త ఆలోచించు. అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను, ఎన్నో మెట్లు పై ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించు. ఖచ్చితంగా నీకే అర్థమవుతుంది. ఇక నువ్వు ఎన్ని మెట్లు ఎక్కగలిగితే గెలుపుకు చేరువవుతావో ఆలోచించు. అన్నీ అర్థమవుతాయి. ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్నిసార్లు ఓపిక తప్పదు. అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం బాధపడకూడదు, నిరాశపడకూడదు. ఓటమి ఎదురైతే విజయం సాధించాలనే మనోబలం నీకు కలుగుతుంది. ఓటమి వచ్చినప్పుడు బాధనే ఉండకూడదు. ఓటమే బిడ్డ. ఇక నువ్వు దాన్ని కూడా దాటి వచ్చావంటే ఇక విజయమే. ఇక్కడితో నీ జీవితం ఆగిపోకూడదు. అంతే అంటే ఎలా తల్లి? బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు? ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు సాగాలి. ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. ఇక ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు.
కన్నీరు మున్నీరుగా ఏడుస్తావు. అసలు ఎప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావు. వారిని తలుచుకొని బాధపడుతున్నావు. దిగులు పడకు బిడ్డ, ఎందుకంటే బాధలోనే కదా నీకు ఎవరు ఎలాంటి వాళ్ళు అని అర్థమవుతారు. నీకు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నువ్వు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే కదా నీకు అర్థమైంది. ఇక ఆ సందర్భంలో నువ్వు రెండో మెట్టుపై చాకచక్యంగా ఎక్కేస్తావు బిడ్డ. మొదటి మెట్టు ఎక్కగానే ఎన్నో విమర్శలు ఎదురయ్యాయిగా. నువ్వు ఏం పని చేస్తున్నావో సరే, ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొని మొదటి మెట్టు అనేది ఎక్కేసావు ధైర్యంగా. అవునా? అలా నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చట వేస్తుంది. ఇదిగో ఇక నాలుగో మెట్టు. ఇది నీకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నువ్వు ఎవ్వరూ కూడా అసలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టును నువ్వే ఎక్కేస్తావు. నీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీకు సహాయం లేకపోయినా సరే నువ్వే ధైర్యంగా ఎక్కేస్తావు. నీలో ఈ ధైర్యం ఉంటే నువ్వు కూడా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్పనా, అసలు నువ్వు ఒంటరిగా ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. నీకు తోడుగా నీ సాయి అయినా నేను లేనా? అలాంటప్పుడు నువ్వు అసలు ఒంటరి అని ఎందుకు బాధపడుతున్నావు? ఏ సందర్భంలో అయినా సరే నువ్వు అన్నీ కూడా దాటుకొని అన్నిటినీ చేరుకోగలవు. ఇదిగో ఐదో మెట్టు. ఏ సందర్భంలో ఎంతమంది నీకు దూరం అవుతారో నిజమో కదా. నీ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, నీ బంధం అలా అందరూ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేస్తావు. ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు పరీక్ష పాస్ అవుతూ అన్నీ ఎదుర్కొంటూ నువ్వు ముందుకు సాగాలని బాబా నీకు ఆదేశిస్తున్నాడు. 9 మెట్లు సవ్యంగా ఎక్కేస్తావు. అలా నీ సాయి ఆస్వారథంలో తనతో ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని ఆశగా నీ బాబాని పిలిచావుగా. బాబా, నాకు చాలా అలసటగా ఉంది అని నువ్వు నన్ను కోరుకున్నావు. నీ కోరిక మేరకు వెంటనే వచ్చాను. ఈ ఆఖరిగా 10వ మెట్టు, అది కూడా నువ్వు ఎక్కిపోతున్నావు. ఇక అది నువ్వు చేరుకొని విజయం మెట్టు. అది నువ్వు కోరుకున్నట్టు గెలుపుకు మార్గం. చెప్పు, నువ్వు బాధపడితేనే నాకు ఏమైనా సరదానా తల్లి? ఆలోచించు తల్లి. అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే. నువ్వు ఆ పరీక్షల్లో విజయవంతంగా దాటుకొని వచ్చేసావు. చివరి పరీక్ష ఇది నీకు విజయం తీసుకొస్తుంది. నేను కనిపిస్తున్నానుగా బిడ్డ, నన్ను నమ్మి ఆ చివరి మెట్టు కూడా దాటే. స్వయంగా నేనే ఆదేశిస్తున్నాను. ఇక నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. దేని గురించి పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు సాయి వాక్కు నమ్ముతున్నావుగా, ఇక హాయిగా ఉండొచ్చు. ఇంతటితో మనం ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.